రెవెన్యూ అధికారుల అమానుష ధోరణి కారణంగా మృతి చెందిన వృద్ధ మహిళ ఎల్లమ్మ కుటుంబానికి న్యాయం జరగాలని పలు సంఘాల నాయకులు మండిపడ్డారు. మృతికి కారకులైన రెవెన్యూ అధికారులు, గ్రామ సర్పంచ్, వీఆర్ఓలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. భీమిలిలోని పొడుగుపాలెం గ్రామంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఎల్లమ్మ అనే వృద్ధురాలను రెవెన్యూ అధికారులు జేసీబీతో తొక్కించిన కారణంగా మృతి చెందింది. దీంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. బాధితులకు బాసటగా సిపిఎం ఆధ్వర్యంలో ఆనందపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం భీమిలి డివిజనల్ కార్యదర్శి ఆర్ఎస్ఎస్ మూర్తి, నాయకులు నరసింగరావు, నాగరాణి ఆధ్వర్యంలో బాధిత కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఆందోళనలు నిర్వహించారు. అయితే ఇక్కడ 20 కుటుంబాల వరకు పశువులు కాసుకుంటూ గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్న మాకు ఇళ్ల స్థలాలు ఇప్పించి పట్టాలు ఇవ్వాల్సిందిగా ఎంఆర్ఓను కోరారు. మన సైట్ హ్యాండ్ చేసాం కాబట్టి అంగన్వాడీ సెంటర్ నిర్మాణం కొరకు ఐసీడీఎస్ చేసినప్పుడు కాంట్రాక్టర్ జేసీబీ పెట్టారు, తహసీల్దార్ ఎవిక్షన్ చేయట్లేదు, తహసీల్దార్ జేసీబీ పెట్టారు. మేము ఎవిక్షన్ చేసి జేసీబీ పెట్టారు, ఇక్కడ అంతా రాంగ్ మెసేజ్ పాస్ అవుతుంది. అయితే మేము జేసీబీ వాళ్ళు పిలవండి, అడగండి జేసీబీని ఎవరు పెట్టారు, వర్క్ ఎవరు చేస్తున్నారు, కాంట్రాక్టర్ వర్క్ చేస్తున్నారు, జేసీబీని కాంట్రాక్ట్ పెట్టుకున్నారు. పెట్టుకునేటప్పుడు నేను మార్కింగ్ అవుతుంది. ఆకుల రావణ ఎవరు చెప్పండి, చెప్పండి. పొడికి పని ఎవరు రమ్మనండి, చెప్తాను. చెప్పండి. పెట్టారు మిషన్ తప్పితే ఇక్కడ తహసీల్దార్ పెట్టారు, ఎవిక్షన్ చేయడం జరగలేదు. అలా జరుగుంటే మేము ప్రికాషన్స్ మేము తీసుకుంటాం ఖచ్చితంగా. ఎవిక్షన్ చేసామంటే ఒక నోటీస్ ఇవ్వడమో లేకపోతే కావాల్సిన బందోబస్తు వాళ్ళతో పెట్టుకోవడమో ఇవన్నీ ఎవిక్షన్ చేసేటప్పుడు జనరల్ గా పర్మనెంట్ స్ట్రక్చర్స్ అయితే నోటీసులు ఇస్తారు, టెంపరీ ఎవిక్షన్ అయితే మామూలు చేస్తారు. ఇదంతా గతంలో జరిగినప్పుడు ఎటువంటి ఇలాంటి ప్రమాదాలు జరిగినా మేము పూర్తి బాధ్యత వహిస్తాం. ఎందుకు ఎవిక్షన్ జరుగుతుంది కాబట్టి ప్రికాషన్స్ తీసుకోకపోయినా అక్కడ ప్రాణ నష్టం జరిగినా, ఆస్తి నష్టం జరిగినా తహసీల్దార్ బాధ్యత. ఇక్కడ ఎవిక్షన్ జరగలేదు. కాంట్రాక్టర్కి మనం ఆ రోజు సైటు మనం ఐసీడీఎస్ హ్యాండ్ ఓవర్ చేసి ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాంట్రాక్టర్కి అప్పచెప్పి పని చేయించుకున్నప్పుడు జరిగినటువంటి పొరపాటు. ఇందులో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఉందా లేకపోతే జేసీబీ వాళ్ళ నిర్లక్ష్యం ఉందా అనేది కంప్లైంట్ ఇస్తే దర్యాప్తు చేస్తారు, చర్య తీసుకుంటారు. అంతేగాని మనం ఎవిక్షన్ చేసినప్పుడు జరిగింది అనుకోండి, మీరు గంగారం గారు నా పేరు లోకనాథ్ గారు, మనం ఎవిక్షన్ చేసినప్పుడు జరిగింది అనుకోండి ఖచ్చితంగా మేము బాధ్యత వహిస్తాం దానికి. ఇక్కడ జరిగింది ఏంటి, మార్కింగ్ అవుతుంది, సున్నం మార్కింగ్ చేసుకుంటున్నా కాలమ్స్ అయి తీయడానికి. తహసీల్దార్ అక్కడ కన్స్ట్రక్షన్ చేయరే. ఐసీఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు, కాంట్రాక్టర్ని అలాగే డ్రైవర్ని వాళ్ళు పిలిచి మన వాళ్ళు ఫిర్యాదు ఇవ్వమనంటే ఎవరెవరి మీద ఏమైనా ఉందో ఇన్వెస్టిగేషన్ చేస్తారు, వాళ్ళ మీద కేసులు కడతారు, చర్య తీసుకుంటారు. అందులో నెగ్లిజెన్స్ ఉన్న క్రిమినల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటారు. మేమేం చెప్పదలుచుకున్నా అంటే అదేమి ఎకరాల ల్యాండ్ కాదు, 38 సెంట్లు. 38 సెంట్లు 35 మంది ఉన్నారు. మా గవర్నమెంట్ జీవోల ప్రకారంగా సెంటున్నర ఇస్తున్నారు కదా ఇళ్ళ స్థలాలకు సంబంధించి. ఆ రకంగా అయినా వాళ్ళు రెగ్యులరైజ్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఒక గవర్నమెంట్కి సంబంధించిన బంజరు భూమి వాళ్ళు తరతరాలుగా సాగు చేసుకుంటున్నారు. తరతరాలుగా సాగు చేసుకున్న దాన్ని యాజ్ ఎ మండల మెజిస్ట్రేట్గా ఏమంటారు చెప్పండి, అది రెగ్యులరైజ్ చేస్తారా, ఏదైనా వేరే డిపార్ట్మెంట్కి ఇస్తారా? ఇక్కడ గవర్నమెంట్ రెగ్యులరైజ్ మనం హౌసెస్ ఉండి స్ట్రక్చర్స్ ఉంటే వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటే 2019 అక్టోబర్ 15కి ముందు అక్కడ స్ట్రక్చర్ ఉండి దరఖాస్తు పెట్టుకుంటే 220 జీవో ప్రకారం రెగ్యులరైజ్ చేస్తాం. అక్కడ సైట్ ఇప్పుడు ప్రపోజ్ చేసింది కదా, 6 నెలల క్రితం గత తహసీల్దార్ ప్రపోజ్ చేశారు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసారు. ఆ ప్రక్రియ ముగిసిపోయింది. రెండోది గవర్నమెంట్ ల్యాండ్ అండి, గయాలి అది. బాధితులకు న్యాయం జరిగేలా భరోసా ఇవ్వాలని, లేదంటే ఆందోళన కొనసాగిస్తామని గ్రామస్తులు మృతి చెందిన మహిళ కొడుకు అచ్చన్న సిపిఎం నాయకుల ద్వారా కోరడం జరిగింది. ఇప్పటికే అక్కడ ఉంటున్న మిగతా 20 కుటుంబాల వారికి
ఎటువంటి పరిస్థితులు రాకుండా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని భయాందోళనలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని, నిర్లక్ష్యంతో ప్రాణహాని కలిగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పోలీసులు కూడా బాధితులకు అండగా ఉండాలని కోరారు. ఈ సంఘటనను చూసి అప్పలకొండ, వరాలమ్మ, ఈశ్వరమ్మ, నిర్మల్ కూడా భయాందోళనతో జరిగిన సంఘటనను వివరించారు. మేము ఫాలో అవుతున్నాంలేండి, మేము ఫాలో అవుతున్నాం కాదండి. యాజ్ ఏ మండల మెజిస్ట్రేట్గా యాజ్ ఏ మండల మెజిస్ట్రేట్గా మీరు చెప్పింది అయితే మేము సంతృప్తి పడట్లేదు. ఎందుకంటే అది సిస్టర్ ఆర్గనైజేషన్, ఐసిడిఎస్ సిస్టర్ ఆర్గనైజేషన్. దీన్ని సమన్వయం చేయాల్సిన బాధ్యత ఎవరిదండి? మనం సైట్ చేయొద్దు. ఏం చెప్పదలుచుకుంది, ఈ మండలంలో ఏ ల్యాండ్ అయినా సమన్వయం చేయాల్సింది యాజ్ ఐసిడిఎస్ ఆర్ ఎంఆర్ఓ. ఇచ్చాం, సైట్ ఇచ్చే బాధ్యత మాది. వాళ్ళు దాదాపు 50 సంవత్సరాలు ఆయన ఎత్తారు డబ్బాలు మేము ఎత్తలేదు, అమ్మారావు గారు ఎత్తారు. ప్రాబ్లం సాల్వ్ సిస్టమ్ కాదు. ఒకరెవరు సార్ నేను రిప్రజెంట్ చేస్తాను, ఒక్కరు మాట్లాడండి. మాట్లాడుతున్నారండి, ప్రాబ్లం సాల్వ్ అవ్వాలా, ధర్మ సక్సెస్ అవ్వాలా, రెండు తేల్చండి. పరిష్కారం కావాలి కదా రామచంద్రరావు గారు. ఇస్తాం మేము, మీరు ఎంక్వైరీ చేయాలి. ఎవడు అనాథ శరణాలయం చచ్చిపోతే ఎంక్వైరీ చేస్తారు, అలా చచ్చిపోయారంటే అనేది రాజకీయ నాయకులు ప్రమేయంతో హత్య జరిగింది కాదు కదా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకటి, మా డిమాండ్ చెప్పేస్తాం. ఎవరైతే సర్పంచ్ ఉన్నాడో, ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈవెన్ దో మీతో సహా నేను అది కూడా రాస్తాం, ఎస్పీ గారికి కూడా రాస్తాం, ఎందుకంటే కన్సర్న్ మీరు కాబట్టి. రెండోది, ఆ కుటుంబానికి సంబంధించిన దాంట్లో 38 సెంట్లకు సంబంధించిన దాంట్లో అది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి అది పేదలు ఎవరైతే సాగు చేసుకున్నారో రెగ్యులరైజ్ చేయాల్సిన బాధ్యత మీది అసైన్డ్ యాక్ట్ ప్రకారం. అది చేస్తారో లేదనేది రెండో అంశం. మూడో అంశం, ఆ ఇంట్లో మనిషి చనిపోయిన దానికి సంబంధించిన దాంట్లో నష్టపరిహారం మీరు ఎంత ఇవ్వగలుగుతారు గవర్నమెంట్ గారు. మేము నాకు తెలిసి ఇలాంటివి జరిగితే 20 లక్షల వరకు ఇవ్వాల్సి ఉంటుంది గవర్నమెంట్కి సంబంధించిన. యాక్ట్ కావాలని ఉన్నాయా నువ్వు 20 లక్షల వరకు ఇవ్వాలి. 4th వన్ ఏంటంటే ఆయన వికలాంగుడు, వాళ్ళ ఇంట్లో 4 ఉన్నారు, ఆయన వికలాంగుడు. నాకు 30 ఏళ్ళ నుండి మాకు తెలుసు, ఎందుకంటే ఇక్కడ వ్యవసాయ కార్మిక సంఘంగా ల్యాండ్ ఇష్యూస్ మీద రెగ్యులర్ మేము చేసిన వాళ్ళు. ఆ రోజు నుండి వాళ్ళు రెగ్యులరైజేషన్ కోసం అనేక సందర్భాల్లో రెగ్యులరైజేషన్ లెటర్స్ పెట్టుకుని ఏది కూడా పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే పేదవాళ్ళు కాబట్టి, వాడికి మనిషి ఉన్నాడు కాబట్టి, రాజకీయంగా పలుకుబడి ఉండదు కాబట్టి నచ్చినట్టు వ్యవహారం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన దాంట్లో కూడా మీ అందరికీ ఇవ్వమనేది కూడా గొడవ చేసాం. ఈ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరే, ఇప్పుడు చిన్న ఎంఆర్ఓ ఆఫీస్ ఎంత పెద్ద విశాలం కాదు, ఇక్కడే ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ పచ్చి దుర్మార్గం నేను జరిగింది. ఈరోజు ఆమె అయింది, రేపొద్దున మనకు అవుద్ది, లేకపోతే ఇంకోటి మనం ఇక్కడే ఉన్నామా లేకపోతే ఏదైనా వేరే చోట ఉన్నామా. ఇప్పుడు ఒక కాకి చచ్చిపోతే మిగతా కాకులన్నీ కావు అంటాయి. అట్లాంటిది ఒక మనిషిని బలవంతంగా చంపేసి మాకేం సంబంధం లేదని ఎంఆర్ఓ పట్టించుకోడు, మాకేం సంబంధం లేని అప్పారెడ్డి పట్టించుకోడు, మాకేం సంబంధం లేదని అంగన్వాడీ వాళ్ళు ఎవరైతే మాది కావాలని అనుకున్న పీఓ పట్టించుకోరు. వీళ్ళందరూ పట్టించుకోకుండా మన మీద రోడ్ల మీద పెట్టేసే కార్యక్రమం చేశారు. ఇది పచ్చి దుర్మార్గం. అందుగురించి సిపిఎం పార్టీ ఎర్ర జెండా ఎప్పుడు మీ వైపున ఉంటుంది, ఆ రకంగా మీకు సహాయ సహకారాలు ఇస్తుంది. మన మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే ఏదైతే 38 సెంట్లు ఉందో 38 సెంట్లు ఎవరైతే ఉన్నారో పాకులు వేసుకుని వాళ్ళందరికీ ఆ భూములు ఇవ్వాలి.
ఆ భూములు రెగ్యులరైజ్ చేయాల్సిన బాధ్యత. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం విశాఖపట్నంలో ఎవడో ఉన్నోడికి ఇక్కడ తీసుకొచ్చి లేఅవుట్లు వేసి సెంటు భూములు ఇస్తున్నారు. మన గ్రామంలో ఉండి మన దగ్గరే ఉండి పాకేసుకొని ఉంటున్న వాళ్ళకి సెంట్ ఇవ్వడానికి ఏంటి ఇబ్బంది? అంటే కావాల్సి ఉండే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మనకి ఆ భూములు దక్కనివ్వకుండా చేసే ఒక కుట్ర, రాజకీయమైన కుట్ర. అంటే మన ఊర్లో మనం ఉండకూడదు, మనం బతకూడదు, మనం ఈ రకంగా చేయకూడదు అనే పద్ధతులు ఆయన వ్యవహారం చేసే పద్ధతులు ఉన్నాడు. ఇంత జరుగుతున్నా ఎంఆర్ఓ అనేవాడు మండల మెజిస్ట్రేట్. ఆ మండల మెజిస్ట్రేట్కి సంబంధించిన దాంట్లో మీరే సార్ ఏం చేస్తారు? పరిష్కారం కాదు, మనిషిని మిమ్మల్ని అసలు సిఏ గారు ఎస్ఐ గారు మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి. మీరు రూల్ ప్రకారం ఉంది ఏంటి మేము గుర్తుపెట్టుకొని వచ్చామండి. స్థలం ఇచ్చింది 6 నెలల క్రితం. స్థలం తహసీల్దార్ గారి టైంలో 6 నెలల క్రితం ఐసీడీఎస్ సూపర్వైజర్ గారికి హ్యాండ్ ఓవర్ చేశారు. అంగన్వాడీ సెంటర్ నుంచి ఆయన ఒక వృద్ధురాలు దాదాపుగా 90 సంవత్సరాల నుంచి వాళ్ళేమి ఆ 90 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి జీవనం సాగించడానికి వాళ్ళ పశువులను మేపుకోవడం కోసం పశువులు పాకేసుకొని ఉన్నటువంటి వాళ్ళని ఈ ప్రభుత్వం కుట్ర చేసి బలవంతంగా భూమి ఖాళీ చేయించి అడ్డుకున్నటువంటి ఎల్లమ్మ మీద బుల్డోజర్ ఎట్టి తొక్కించి చంపించినటువంటి ఘనత ఈ తహసీల్దార్ గారికి మిగిలిపోతుంది. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఈ దారుణమైన పరిస్థితి ఇలా వదిలిస్తే ఎక్కడికి వెళ్తుందో, ప్రజాస్వామ్యంలో ఈ కార్యక్రమం ఎంత దూరం తీసుకెళ్తుందో అర్థం చేసుకోవాలి. తహసీల్దార్ గారు ఇక్కడ నిన్న జరిగినటువంటి ఘటన వదిలేసి ఆయన వేరే సమస్యల మీద ఉండడం అనేది మరీ దారుణమైన పరిస్థితి. రాత్రి ఎవరైతే వృక్షాలు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు రాత్రి అంతా 10:30 వరకు వాళ్ళ కంప్లైంట్లు తయారు చేసి ఇవ్వడమే పనిగా సరిపోయింది. వాళ్ళ ఆవేదనలో ఉన్నారు, వాళ్ళ ఆతృతలో ఉన్నారు. వాళ్ళు ఏ కంప్లైంట్ రాయాలో కూడా వాళ్ళకి తెలియలేని పరిస్థితి. చేతికొచ్చినటువంటి రాసినటువంటి కంప్లైంట్ని మార్చాలనేది కూడా అక్కడ కొంతమంది అధికారులు ఈ కంప్లైంట్ ఇలా మార్చండి అని పాపం గందరగోళం చేసేసి వాళ్ళకి అన్యాయం చేయడానికి కోసం ఈ తహసీల్దార్ గారు, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్, విఆర్ఓ, స్థానిక సర్పంచ్ కలిసి ఈ కుట్ర చేశారు. ఈ కుట్రపూరితమైనటువంటి జాతులకు సంబంధించినటువంటి అందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఉద్దేశించి మద్దతు తెలపడానికి వచ్చినటువంటి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ లోకనాథం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.